ధన్యవాదాలు సార్. మన అలమండ కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్చుల వారి యొక్క గొప్పదైన దార్శనికతలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న చిన్నారెడ్డి మాధురి పాలబుగ్గల పసిప్రాయంలో 3వ చదువుతుందండి మన గ్రామ చిన్నారి టి స్వాతిప్రియ 6th క్లాస్. వారిని చూసారా మన ముఖ్యమంత్రి వారి వారు ఎంత చక్కగా వారిని హక్కును చేర్చుకొని వారిచే ప్లెడ్జ్ స్వచ్ఛాంధ్ర. I am Madhuri from 3rd standard in ZPHSA Koduru. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ఆ పాప చెప్పేటప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్తారు, మీరందరూ సార్తో పాటు ప్రతిజ్ఞ చేయాలి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. అందరూ చెయ్యి ముందర పెట్టి గట్టిగా చెప్పాలి. పిల్లలు కూడా ఇప్పుడు మనం చిన్న పిల్లల దగ్గర నేర్చుకుంటున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. వెనకాలండి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలతి పదాలతో చక్కగా మన చిన్నారులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేసి మన ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క మన్ననల్ని పొందారు. ఇంత చిన్న వయసులో మన అలమండ కోడూరు గ్రామ చిన్నారులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పక్కన కూర్చున్నారు. మరి ఇంతేనా మీ యొక్క కేరింతలు? మాన్య ముఖ్యమంత్రి వారి యొక్క గొప్పదైనటువంటి ఘనమైనటువంటి దార్శనికతతో కూడినటువంటి పిల్లల పట్ల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుస్తూ మిగిలిన చిన్నారుల ముగ్గురు కూడా రమ్మని గౌరవ ముఖ్యమంత్రి వారు పిలుస్తున్నారు. వెళ్ళండి. పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలమండ కోడూరు చిన్నారులను సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు చక్కనటువంటి చిరు దరహాసంతో ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి దార్శనికుడి చేత వారు దీవెనలు చెందుతున్న ఆ చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తూ చక్కగా వారితో ముచ్చటిస్తూ మన ముఖ్యమంత్రి వారు మైక్ Respected Honorable Chief Minister of our state,
Sri Nara Chandrababu Naidu Garu, esteemed dignitaries, on the dais elders, a very good morning one and all. My name is Anakapalli Bhargavi. I am studying 8th class in PM Sri ZPHS Ekoduru School. Today I am standing here to representing the young minds of our state. Today I am here to share my thoughts about Swachandra Swarnandra. This vision started by our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu in 2024. This vision to develop our state in all aspects. Swachandra is just like a foundation which we build Swarnandra. A truly golden state cannot rise from unclean surroundings. A cleanliness not only cleaning our streets, it is contribute about a healthy mindset and protect our environment. As students, we realized that the Swachandra program is started right from our school. A young minds when take responsibility about Swachandra to protect our nature very clean and green. When young people take responsibility about clean saplings and planting saplings, say no to single-use plastic. This makes the state wonderful and glorious. Sir, under your visionary leadership, sir, our Andhra Pradesh is always champion technology and smart governance. We envision that smart waste management systems and eco-friendly villages and green tech hubs are transforming our cities. Sir, in this occasion, I would like to express my gratitude for your vision and dedication, sir, about Swachandra and Swarnandra and also towards our state. You are also providing so many welfare schemes. Talliki Vandanam, Sarvepalli Radhakrishnan Vidyamitra, Dokka Sitama Madhyahna Bhojana Padakam, Stree Shakti, NTR Bharosa pensions, which enlightened the poor people very much, sir. Apart from these all welfare schemes, you are also launches Swarnandra Swachandra program, Net Zero Campus, and Anantaranyalu are changing the picture of our state, sir. అలాగే ఇంకా మనకి సారు ప్రవేశపెట్టడంలో ముస్తాబు కార్యక్రమం అనేది మా ప్రతి ఒక్క స్కూల్లో ప్రారంభించడం అనేది మాకెంతో గర్వకారణం. ఎందుకంటే ముందులా చూసుకుంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాకముందు నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఎలా ఉండేదంటే ఒక ర్యాషెస్తో హైజీన్గా ఉండేవారు కాదు. When the Mustabu Karikramam is come, the children all are hygiene and also one thing, ముందు చెక్కీలతో పోల్చుకుంటే ముందు చెక్కీలు పీనట్ జగ్రీ చెక్కీస్, now millet జగ్రీ చెక్కీస్. It very good and very tasty. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే చెక్కీలు రాకముందు ఆ పీనట్ చెక్కీ వచ్చే ముందు మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే అవి ఎవరైనా మీరు తింటారా అని మేము అడిగేవాళ్ళమే. ఇప్పుడు మిల్లెట్ చెక్కీ వచ్చిన తర్వాత నాకు ఎవరైనా తినడానికి ఇస్తారా అని అడుగుతున్నాం. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ చెక్కీ, సార్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సార్, బికాస్ ఆల్వేస్ supporting in all sectors, mainly in education, sir. And also my mother and father wishes, sir. ఎప్పుడైతే మీ దగ్గర వచ్చి ఇలా మాట్లాడతానో, ఎప్పుడు ఇలా నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానో, ఎప్పుడు ఇలా స్పీచ్ మీ ముందు చెప్తానో అని మా మమ్మీ వాళ్ళు కోరుకునేవారు. ఇప్పుడు ఆ విషయం అనేది మా మమ్మీ వాళ్ళు చూస్తుండగానే నేను గ్రాండ్ చేసుకున్నాను. ఇది నాకు ఎంతో గర్వకారణం, సార్. మీ ముందు ఇలా మాట్లాడడం అనేది నాకు ఎంతో గర్వకారణం, సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు, సార్. అద్భుతం, అమోఘం, ఆద్యంతం విజ్ఞానదాయకం. వారి యొక్క మేధోపరమైన పాలనలో మన పిల్లలు ఎంత అభివృద్ధిని వికాసాన్ని సాధించారో తెలియచేసే ఆ చిన్నారి యొక్క అనితర సాధ్యమైన అనంతమైనటువంటి గంగా ధారలా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్కరణలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ మన ముఖ్యమంత్రి వారిని అలరించినటువంటి చిన్నారికే కాకుండా అందరికీ, పిల్లలందరికీ కూడా వారి పవిత్ర హస్తాల మీదుగా సత్కారం జరుగుతుంది. మనం మాత్రం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు, సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిన్నారి మాటలకు ఎంతగా మురిసిపోయారో చూడండి. వారికి ధన్యవాదాలు. వారి తల్లిదండ్రులకు కూడా మరొకసారి ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర